వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు విద్యార్థులు వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ కె శ్రీధర్ కోరారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 70 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ప్రభుత్వం 50 కాగా మిగిలిన 20 క్రీడా సంఘాల సౌజన్యంతో ఏర్పాటవుతున్నాయని అన్నారు. యువత పెద్ద ఎత్తున జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివిధ క్రీడల్లో శిక్షణ ఉంటుందని అన్నారు. పిల్లలను వేసవి శిక్షణా శిబిరాలకు పంపించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లో వేసవి శిక్షణా శిబిరాలు ఉంటాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో పిల్లలు వేసవి శిక్షణా శిబిరాలకు తరలివచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 50 క్యాంపులు, 30 రూరల్లోన, 20 క్యాంపులు అర్బన్లోన సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి క్యాంపుకి నిర్వహణకి కోచ్కి 1500 హానరోరింగ్, 500 ఇన్సిడెన్షియల్ ఛార్జెస్ కింద 5000 రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులు మే 1 నుంచి మే 31 వరకు జరుగుతుంది. మార్నింగ్ 6 నుంచి 8, ఈవినింగ్ 4 నుంచి 6 వరకు. ఎక్కువగా 8 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కొత్త పిల్లలు టాలెంట్ని, కొత్తగా వచ్చే పిల్లల్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు రాబోయే రోజుల్లో మనకి వీళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పథకాలు సాధించడానికి ఉపయోగపడడానికి నిర్వహించడానికి ఏర్పాటు చేసిన యాన్యువల్ సమ్మర్ క్యాంప్స్. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి కోచ్ ఆనంద్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి సమ్మర్ కోచింగ్ ఓపెన్ అవుతుంది. దానికి పిల్లలు ఇప్పటికే చాలామంది స్కూల్ హాలిడేస్ వల్ల పిల్లలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని విధాలుగా మా జెడ్సిఎస్ అసోసియేషన్ నుంచి కార్యదర్శి కానీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ప్రతి సెంటర్లో కలింగపట్నం కానీ, టెక్కల్లో కానీ, నర్సన్పేట కానీ, ఇచ్చాపురం, సోంపేట ప్రతి సెంటర్లో కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి సమ్మర్ కోచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. దానికి కూడా ఫస్ట్ వీక్లో మా సెక్రటరీ గారు ఇలియాస్ సార్ కానీ, షమీ గారు కానీ, హెడ్ కోచ్ సుదర్శన్ గారు కానీ వీళ్ళకి వచ్చి ఒక్కొక్క సెంటర్కి ఓపెనింగ్ చేయడం కూడా జరుగుతుంది. అన్ని విధాలుగా క్రికెట్ డెవలప్ చేయడం కోసం శ్రీకాకుళంలో అన్ని దగ్గర నుంచి ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక్కొక్క స్టూడెంట్స్ని కూడా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్లో చూస్తున్నాం. ఏమిటంటే 50 క్యాంపులకి ప్రభుత్వము పెట్టడానికి యాక్సెప్ట్ చేసింది. అలాగే ఎవరెవరైతే కోచెస్ ఉన్నారో 20 మంది కోచెస్ ఉన్నారో మన జిల్లాలో, వారు ఒక్కొక్కరు ఒక క్యాంప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విధంగా మన జిల్లాలో 70 క్యాంపులు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజలు కూడా తెలుసుకొని ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్కి వాళ్ళ పిల్లలకు పంపిస్తే అక్కడ కోచ్ ఉంటారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి, ప్రభుత్వము తీసుకుంటుందా సదుపాయాలు, అలాగే కోచెస్ కూడా కోచింగ్ ఇస్తారు. కనుక ప్రజలారా, మీకు ఏ గేమ్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గేమ్కి గ్రౌండ్కి పంపిస్తే వారికి సరైన ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో మంచి ఆరోగ్యం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వినియోగించుకోవాలని నా మనవి ప్రజలకి అందరికీ. అలాగే కోచెస్, మంచి కోచెస్ ఉన్నారు, వాళ్ళు చక్కగా కోచింగ్ ఇస్తారు.